ఉస్మానియా వైద్యులు అరుదైన సర్జరీ చేసి ఔరా అనిపించారు. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న సిరిసిల్లకు చెందిన రోగికి ఒకేసారి 5 అవయవాలను మార్చి సంక్లిష్టమైన శస్త్రచికిత్సను దిగ్విజయంగా పూర్తి చేశారు. దాదాపు 36 గంటలు శ్రమించి యువకుడికి విజయవంతంగా ఉస్మానియా వైద్య బృందం ట్రాన్స్ప్లాంటేషన్ చేసింది. కడుపు, డ్యూడినమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, పెద్దపేగు వంటి అవయవాలు ఒకేసారి మార్పిడి చేశారు. దేశంలోనే తొలిసారి ఇలాంటి అరుదైన సర్జరీ చేసిన ఉస్మానియా వైద్యులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అభినందించారు. ఒక 30 years ఇంజనీరింగ్ అతను రేర్ జెనెటిక్ ప్రాబ్లం ఫెమిలియల్ అడినోమటస్ పాలిపోసిస్ కొలై విత్ కొలాన్ క్యాన్సర్ కూడా ఉండే అనమాట. కొలాన్ క్యాన్సర్ ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పెద్ద పేగు తీసేశారు. దాని తర్వాత ఆయనకి సర్జరీ కాంప్లికేషన్ వచ్చి లీక్ వస్తే చిన్న పేగు కూడా ఒక 60% తీసేసినారు. దాని తర్వాత ఇంకా ఆయనకి ఏం తిన్నా వెయిట్ లాస్ అవుతా ఉన్నారు. ఇంటెస్టైనల్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఉస్మానియాకి వచ్చాడు. ప్రీ క్యాన్సరస్ గడ్డలు ఉన్నాయి, కంతులు ఉన్నాయి, పాలిప్స్. చిన్న పేగు బ్లడ్ వెజల్స్లో కూడా పెద్ద ట్యూమర్ ఉందన్నమాట. సో ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక ఇంటెస్టైనల్ మార్పిడి చేస్తే మాత్రమే సరిపోదు. సో మల్టీవిజరల్ అంటే ఎంటైర్ జీర్ణ వ్యవస్థని రీరైట్ చేయాలా. సో మేము ఈ పేషెంట్కి మల్టీవిజరల్ ట్రాన్స్ప్లాంట్ కోసం జీవన్దాన్లో 6 months క్రితం రిజిస్టర్ చేసాం. ఒక 2 days క్రితం ఉస్మానియాలో ఒక బ్రెయిన్ డెడ్ డోనర్ ఉండే, ఒక 35 years లేడీ. పాపం డెలివరీ టైంలో బీపీ బాగా ఎక్కువై ప్రీ ఎక్లాంప్సియా అట్లా అయ్యి బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లి బ్రెయిన్ డెడ్ డోనర్ అయ్యి మన ఆర్ఐసీలో అడ్మిట్ అయింది. సో ఆ పేషెంట్ ఫ్యామిలీని కౌన్సిలింగ్ చేసి ఆర్గన్ డొనేషన్కి విల్లింగ్ చేయించాము. సో ఆ పేషెంట్ నుంచి వెళ్ళి మేము ఒక 2 days బ్యాక్ ఆల్మోస్ట్ 30 hours చేసాము. సో స్టమక్, డియోడినము, ప్యాంక్రియాస్, స్మాల్ బౌల్, లార్జ్ ఇంటెస్టైన్ అన్ని ఆర్గన్స్ తీసి ఒకే పేషెంట్ పెట్టామని. 5 organ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకే పేషెంట్ కానీ రియల్లీ ఛాలెంజింగ్. ఒక 6 hours 8 hours బ్రెయిన్ డెడ్ డోనర్ నుంచి ఆర్గన్ తీసి బయట ఐస్ బాక్స్లో పెట్టచ్చు. బట్ దీన్ని అలా ఎక్కువ పెట్టలేము, ఎందుకంటే ఇవి ఎక్కువ టాలరేట్ చేయదు. సో అందుకని ర్యాపిడ్గా చేయాలి. సో సైమల్టేనియస్గా డోనర్, రిసిపియంట్ పక్క టేబుల్ పెట్టి చేశాము.